హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మావయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి వచ్చేసింది మీ ముందుకి అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. చెప్పా కదండి ఈరోజు నుంచి అమ్మమ్మ గారి ఇల్లు గురించి చెప్పుకుందామని. ఆ ఇల్లు కొని ఆల్మోస్ట్ ఇప్పటికీ 45 ఇయర్స్ అయిందండి, అంటే 45 ఏళ్ళు. అంతకుముందు ఒక 20 ఇయర్స్, అంటే మొత్తం ఆ ఇంటి వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. ఆ ఇల్లు కొన్నప్పుడు మా తాతగారు మా అమ్మమ్మని ఫస్ట్ తీసుకుని వెళ్ళి, మా అమ్మమ్మతో పాటు నేను మా తమ్ముడు కూడా వచ్చాము, తీసుకుని వెళ్ళి చూపించారనమాట. చూపించినప్పుడు అమ్మమ్మ గారికి బాగా నచ్చేసింది అమ్మమ్మకి అది. సో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుందనమాట. కన్ఫర్మ్ చేసింది. వాల్యూ ఇచ్చేవాళ్ళండి ఆడవాళ్ళకి, ముఖ్యమైన విషయాల్లో తప్పకుండా ఇచ్చేవాళ్ళు. ఎవరన్నారండి ఆడవాళ్ళకి వాల్యూ లేదని? ఇచ్చే కుటుంబాలు ఉన్నాయి, ఇవ్వని కుటుంబాలు ఉన్నాయి, నేను కాదనన్ను. కానీ మా తాతగారు అయితే ఇచ్చారు కాబట్టి మా ఇంట్లో అయితే అలాంటివి ఏం లేవు. సో ఇది పక్కన పెడితే ఇంకా ఆ ఇల్లు ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఆ ఇల్లు కొన్న తర్వాత సాధారణంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటారు కదా ఇల్లు కొన్నప్పుడు, అంతకు ముందు కంటే కూడా. సో మా తాతగారు కూడా అలాగే చేశారనమాట. ఆ ఇల్లు మట్టి పునాదులు, మట్టి గోడలతో కట్టిన ఇల్లు అండి. మీరు నమ్ముతారా? అయితే మా తాతయ్య ఏం చేశారంటే, అప్పటికి 20 ఇయర్స్ అయింది కాబట్టి, 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, దాన్ని ఏం చేశారంటే సిమెంట్ అది తెప్పించి ప్లాస్టరింగ్ చేపించారు ఆ గోడలకి. ఒకప్పుడు నాకు గుర్తున్నంత వరకు ప్లాస్టరింగ్ చేసే వాటిల్లో ఇసుక కలిపేవాళ్ళు కాదు, కేవలం సిమెంట్తో చేసేవాళ్ళు. చాలా కొంచెం కలిపేవాళ్ళేమో మరి. ఈ సందర్భంలో ఒకటి చెప్పాలండి. రమణయ్య అని మేస్త్రి మేమున్న చోట చాలా టాలెంటెడ్ అండి. అతని టాలెంట్ గురించి వీడియో చివరిలో మీకు ఒకసారి చెప్తాను. అతని అండర్లో జరిగింది, అతని కింద ఆ మేస్త్రి కంట్రోల్లో జరిగిందనమాట. అతని సలహా ప్రకారమే తాత ఏం చేశారంటే సిమెంట్ చేయించారు. ఒకప్పుడు ఇల్లు చెప్పా కదా, ప్లాస్టరింగ్ అంటే ఫుల్లీ సిమెంట్తో ఉండేది. చాలా తక్కువ మోతాదులో, కలిపితే కొంతమంది ఇసుక కలిపేవాళ్ళు. అలాగే గోడలు అవి కట్టడానికి కూడా 2 సిమెంటు 1 ఇసుక అట్లా కట్టేవాళ్ళు. తర్వాత 1+1 వచ్చింది. ఇప్పుడు ఎలా కడుతున్నారో కట్టే వాళ్ళకే తెలియాలి. అయితే ఏంటంటే అలా ప్లాస్టరింగ్ చేయించారు ఆ ఇంటికి. డాబా ఇల్లేనండి. వంటగది వరకు మాత్రం పెంకు ఉండేది, హాలు వరండా మాత్రం డాబా ఉండేది. అయితే మా తాతగారు ఏం చేశారంటే దాన్ని అలా ప్లాస్టరింగ్ చేయించి కింద కూడా నాపరాళ్ళు కాకుండా దాన్ని ఏమంటారు, రెడ్ ఆక్సైడ్ లాంటిది వేసి చేయించున్న దాని మీద మా తాతగారు ఏం చేశారంటే, ఫ్లోర్ అనమాట. మా ఇంట్లో నాపరాళ్ళు ఉండవు, ఈ రోజుకి కూడా అవేనండి. బయట వైపు మాత్రమే నాపరాళ్ళు ఉంటాయి. ఇంటి లోపల ఏంటంటే ఈ రెడ్ ఆక్సైడ్ మా తాతగారికి నచ్చలేదు, అందుకని ప్లెయిన్గానే సిమెంట్ చేపించేసేసి దాన్ని డైమండ్ షేప్లో డిజైన్ లాగా చేపించారు. బాగుంటుంది ఇల్లు. దాని మీద మా అమ్మగారి ముగ్గులు, మా అమ్మమ్మ ముగ్గులు ఎంత బాగా వేస్తుందండి. మీకు ఆ ముగ్గుల గురించి వీడియో కూడా ముగ్గులు ఉన్న వీడియో ఫోటోలు పెట్టేసి పెడతాను ఇదే వీడియోలో. సో ఆవిడేమో ఆ ఇంటికి అలా అలంకారం చేసుకున్నారు. ఇంకా అల్లుళ్ళు అన్ని తేడా లేకుండా మా బాబాయ్, మా నాన్నగారు కూడా ఇల్లు కొన్నారు మావయ్య గారు అన్న సంతోషంలో. ఒక సామెత కూడా ఉందండి, అల్లుడు కడు స్వతంత్రుడు, ఇళ్ళకి ముగ్గులు పెట్టును అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం అది. కాబట్టి నిజంగా మా బాబాయ్, మా నాన్న అలాగనే అనమాట. సో వాళ్ళు వచ్చేసేసి ఇంటి తలుపులు ఉంటాయి చూసారా, గుమ్మాలకేమో మా మామయ్య, రెండో మామయ్య, రాముడు మామయ్య, పైన దర్వాజాలు, తర్వాత తలుపులు, వాటికి కలరు, ఆ కాంబినేషను బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో పెయింట్స్. అంటే ఫుల్ తలుపులంతానేమో బ్లూగా ఉంటాయి, మధ్యలో ఇలా
టేకు తలుపులు కదండి ఆ రోజుల్లో. ఇట్లా అరలాగా ఒకటి ఉంటుంది అనమాట. 3 అరలు ఉంటాయి ఒక తలుపుకి వచ్చేసేసి. ఆ అర లోపల రెడ్ కలర్ అలా వేశారు మా నాన్నగారు మా బాబాయ్. ఈ గుమ్మాలకి అన్నిటికీ పసుపు, ఎరుపు, తెలుపు ఈ డిజైన్ అంతా మా రాముడు మావయ్య. సో అలా దగ్గరుండి చాలా చక్కగా మెయింటెనెన్స్ అంతా ఇల్లు కట్టించడం మా తాతయ్య ఇంకా అప్పటికి జాబ్ చేస్తున్నారు చెప్పాగా మీతో. సో మా మామయ్య దగ్గరుండి చూసుకున్నాడండి. మా మామయ్య చేస్తున్నాడు కానీ ఏంటంటే ఇంకా ఈ ఇల్లు కట్టిన నాళ్ళు మాత్రం చాలా శ్రద్ధగా ఎక్కడిదక్కడ అమ్మమ్మ తాతయ్య ఎలా చెప్పారో వాటికి తగినట్టుగా మా రెండో మామయ్య ఇల్లంతా మొత్తం అంతా చూసుకున్నారు. ఒకసారి ఏమైంది నాకు ఎలా తెలుసు అంటారా, మామయ్య అయితే రోజు వెళ్ళేవాడు, మా నాన్నగారు మా బాబాయ్ పెయింట్లు ఇలా వేసి మేము చాలా చిన్నపిల్లలం. నాకు దోవ గుర్తుండిపోయింది. ఇలా మెలికలు దోవ ఉండేది అయినా సరే గుర్తుండిపోయింది. మా ఇంట్లో నుంచి చెప్పా కదండి, మాకు చాలా విషయాలు చిన్నప్పుడు గుర్తున్నాయి. మా తమ్ముడికి అప్పుడు 3 years అనమాట. వాడిని తీసుకుని మా నాన్నగారు రావటం తెలుసు, ఇంటి దగ్గరికి వెళ్తున్నామని మాట్లాడుకోవటం విన్నాము. వినేసేసి ఎప్పుడో వస్తారు కదా మా నాన్న. సో మా నాన్నని చూడాలన్న ఇదితో ఏం చేశానంటే తమ్ముడిని తీసేసుకుని వెళ్ళిపోయాను. చిన్నపిల్లలు అప్పట్లో ఆ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళండి. మా అమ్మమ్మ చాలా భయపడేవాళ్ళు. సో అందుకని ఏంటంటే మాకు అవన్నీ తెలియదు కదా, ఆవిడకి చాలా భయపడింది. వెతుక్కున్నారట పాపం. చివరికి బయట మెడికల్ షాప్ ఒకటి ఉండేది, ఆయన చెప్పారట ఇట్లా వెళ్ళారమ్మా ఇటు సైడ్కి మీ పిల్లలు అని చెప్పేసేసి. అందుకని ఇంకా గబగబా ఇంకా మా పిన్ని మా అమ్మమ్మ వచ్చారనమాట. వస్తే ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి మా బాబాయి మా నాన్నగారు రంగులు వేస్తున్నారు. అందుకని నాకు బాగా గుర్తు. మా రాముడు మామయ్య ఏమో వాటికి గుమ్మాలకి వేస్తున్నాడు. సో ఈ విషయం అయితే మాత్రం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు బాగా గుర్తు అనమాట. ఈరోజుకి ఇంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అమ్మమ్మ గారి ఇల్లు మళ్ళీ కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.